అందరికీ నమస్కారం. ఎస్ఎస్ఆర్ ఇంగ్లీష్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి నాన్ డీటెయిల్లో విల్ హీ కమ్ హోమ్ అనేటువంటి లెసన్ ఏదైతే ఉందో బ్రీఫ్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. అసలు ఆ లెసన్లో ఉన్నటువంటి స్టోరీ ఏంటి, దాంట్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏంటి అనేటువంటిది మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది అనమాట. ఇది మనం జాగ్రత్తగా వింటే కనుక ఈజీగా రాయడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఈ స్టోరీ ఏదైతే ఉందో మనకు కనిపిస్తుంది. విల్ హీ కమ్ హోమ్ అనమాట. అతను ఇంటికి తిరిగి వస్తాడా అనేటువంటి స్టోరీ అనమాట. దీన్ని రాసిన వ్యక్తి ఎవరంటే పి సత్యవతి అనేటువంటి ఆవిడ రాయడం జరిగిందనమాట. విల్ హీ కమ్ హోమ్ అనేటువంటి దాన్ని పి సత్యవతి అనేటువంటి ఆవిడ రాయడం జరిగింది. ఈవిడ ఎవరు అంటే కనుక తెలుగు రైటర్, ఈవిడ తెలుగు రచయిత్రి అనమాట. తెలుగులో ఏం రాశారంటే మనకి పిల్లాడు వస్తాడా అనేటువంటి స్టోరీ రాయడం జరిగింది. పి సత్యవతి అనేటువంటి ఆవిడ తెలుగులో పిల్లాడు వస్తాడా అనేటువంటి స్టోరీ రాయడం జరిగిందనమాట. తెలుగులో ఫేమస్ అయినటువంటి రచయిత్రి ఈవిడ. మనకి ఆవిడ రాసినటువంటి రచనలో గ్లాసు పగిలింది అనేటువంటిది, ఇల్లలకగానే, ఇటువంటి స్టోరీలు ఫేమస్ అయినటువంటి స్టోరీలు అనమాట ఆవిడ రాసిన దాంట్లో. ఇక్కడ పిల్లాడు వస్తాడు అనేటువంటి స్టోరీ తెలుగులో రాయడం జరిగిందనమాట. అయితే దీన్ని తెలుగులో రాసినటువంటి స్టోరీ ఏదైతే ఉందో దీన్ని వై పద్మావతి అనేటువంటి ఆవిడ దాన్ని ఏం చేసిందంట, ట్రాన్స్లేటెడ్ బై వై పద్మావతి, దీన్ని ఇంగ్లీష్లోకి అనువదించడం జరిగిందనమాట. పద్మావతి అనేటువంటి ఆవిడ ఇంగ్లీష్లోకి దాన్ని మార్చడం జరిగిందనమాట. అది ఎలా మారిందంట చివరికి అంటే కనుక విల్ హీ కమ్ హోమ్గా మారిందనమాట. అది ఎలా మారింది, విల్ హీ కమ్ హోమ్గా మారింది. తెలుగులో రాసినటువంటి పిల్లాడు వస్తాడా అనేటువంటి స్టోరీ ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి విల్ హీ కమ్ హోమ్గా మారిందనమాట. ఈవిడ వై పద్మావతి అనేటువంటి ఆవిడ దాన్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగిందనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి స్టోరీ అనమాట. అర్థమైంది కదండి. నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్దాం మనం. దీంట్లో అసలు మెయిన్ క్యారెక్టర్ ఎవరు అంటే కనుక విజయ అనేటువంటి ఆవిడ మెయిన్ క్యారెక్టర్ అనమాట. ఈ విల్ హీ కమ్ హోమ్ అనేటువంటి దాంట్లో మెయిన్ క్యారెక్టర్ ఎవరంటే విజయ. ఈవిడ ఎవరు అంటే కనుక ఈజ్ ద మదర్ ఇన్ ఏ టైపికల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇక్కడ చూడండి, ఈవిడ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి మదర్ అనమాట, తల్లి విజయ అనేటువంటి ఆవిడ. న్యూక్లియర్ ఫ్యామిలీకి సంబంధించింది అనమాట. న్యూక్లియర్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ అని చెప్పి రెండాట్ల కింద ఇక్కడ డివిజన్ మనకు కనిపిస్తుంది అనమాట ఈ స్టోరీలో మనకి. అంటే ఇంతకుముందు గతంలో జాయింట్ ఫ్యామిలీలు ఉండేవి, ఇప్పుడు అన్నీ కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి అనేటువంటిది మనం దీంట్లో చూడగలం. విజయ్ అనేటువంటి ఆవిడ మెయిన్ క్యారెక్టర్ అనమాట ఈ స్టోరీలో. ఆవిడ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి స్త్రీ అనమాట. వీళ్ళ హస్బెండ్ ఏం చేస్తారంటే ఈజ్ ఆన్ ఏ బిజినెస్ ట్రిప్ టు సింగపూర్. ఇతను ఈ విజయ్ యొక్క హస్బెండ్ ఏం చేస్తాడంటే బిజినెస్ చేస్తాడనమాట. అయితే ఆ బిజినెస్ సంబంధించినటువంటి పనుల మీద సింగపూర్ వెళుతూ ఉంటాడనమాట. సింగపూర్ తిరుగుతూ ఉంటాడు. అటువంటి వ్యక్తి అనమాట విజయ్ యొక్క హస్బెండ్. సరే, వీళ్ళకి సంబంధించినటువంటి పిల్లలు చూద్దాం మనం. ఇక్కడ విజయకి ఒక డాటర్ ఉన్నారు, అలాగే సన్ కూడా ఉన్నారు. అంటే ఇద్దరు పిల్లలు అనమాట విజయకి. ఈ డాటర్కి ఏమైందంటే మ్యారేజ్ అయిపోయింది. ఎక్కడ ఉంటుందంటే అమెరికాలో ఉంటుందన్నమాట ఈవిడ. విజయకి ఇద్దరు పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, ఆవిడ అమెరికాలో ఉంటుందన్నమాట. అబ్బాయి చూడండి, ఇప్పుడు సన్ కాలేజ్ గోయింగ్ సన్ అనమాట, కాలేజీకి వెళ్తున్నాడు అనమాట. ఈ సన్ అంటే ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, స్టడింగ్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఈ అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు అనమాట. ఇంటి దగ్గర నుంచే వెళ్ళి ఇంజనీరింగ్ చదువుతున్నాడు అనమాట, రోజు కాలేజీకి వెళ్ళి. అయితే అతను ఏం చేశాడంటే ఈ హ్యాజ్ నాట్ రిటర్న్ ఫ్రమ్ కాలేజ్. ఒక రోజున ఏం చేశాడంటే కాలేజీకి వెళ్ళినటువంటి వ్యక్తి రావాల్సినటువంటి టయానికి అతను రాలేదన్నమాట. అర్థమైందండి. కాలేజీకి వెళ్ళినటువంటి వ్యక్తి ఇంటికి మళ్ళీ తిరిగి రాలేదు. ఇది మనకు దీంట్లో కనిపించేటువంటిది అనమాట. సరే, తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఈ విల్ హీ కమ్ హోమ్ అనేటువంటి దాంట్లో మెయిన్ క్యారెక్టర్ విజయ యొక్క హస్బెండ్ ఏమో సింగపూర్ ట్రిప్ వెళ్తూ ఉంటాడు అనమాట బిజినెస్ పని మీద. విజయకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, అమెరికాలో ఉంటుంది. విజయతో పాటు ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే కుమారుడు ఉన్నాడు అనమాట, సన్ ఉన్నాడు.
ఇతను కాలేజీకి వెళ్తున్నాడు ఇంటి దగ్గర నుంచి. అతను ఏం చదువుతున్నాడంట, ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఆ ఇంజనీరింగ్ చదివేటువంటి విద్యార్థి ఎవరైతే ఉన్నారో అతను కాలేజీకి వెళ్ళి ఒక రోజున ఇంటికి తిరిగి రాలేదన్నమాట. నెక్స్ట్ చూద్దాం. విజయ సన్ నాట్ రిటర్న్ ఫ్రమ్ కాలేజ్. కాలేజీకి వెళ్ళినటువంటి అతను ఏం చేశారంట, ఇంటికి తిరిగి రాలేదు. వెన్ షీ కాల్ హిమ్ దేర్ ఈజ్ నో రెస్పాన్స్. తనకి ఫోన్ చేసింది అనమాట. విజయ్ అనేటువంటి ఆవిడ తనకు ఫోన్ చేసింది, కానీ ఏ విధమైనటువంటి రెస్పాన్స్ లేదు. అతని దగ్గర నుంచి సమాధానం ఏమీ రాలేదు, ఎక్కడున్నాడో తెలియలేదు అనమాట. ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసింది, వాళ్ళ దగ్గర నుంచి కూడా సరైనటువంటి రెస్పాన్స్ అనేది లేదనమాట. అప్పుడు ఎప్పుడైతే ఇటువంటి విధానం జరిగిందో ఆవిడ ఇంకా ఏడవడం మొదలుపెట్టిందనమాట, బాధపడటం మొదలుపెట్టింది విజయ. తన కుమారుడు కోసం యాజ్ యూజువల్గా వచ్చేటువంటి టైంకి రాలేదని చెప్పి ఒక రకమైనటువంటి బెంగతోటి ఏడవడం మొదలుపెట్టింది. అందరినీ వాకప్ చేసింది, కానీ ఎక్కడ ఏ విధమైనటువంటి ఫలితం అనేది తనకి రాలేదన్నమాట. సరే, అప్పుడు ఏమైందంట, షీ డెవలప్స్ నెగిటివ్ థాట్స్. ఎప్పుడైతే అలాగా తన కుమారుడు కోసం ఆలోచిస్తూ ఉండగా తన మైండ్లో అనేక రకమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయన్నమాట. అవేంటంట, మెనీ క్రైమ్ సీన్స్ షోన్ ఇన్ టెలివిజన్ డైలీ సీరియల్స్ లైక్ మర్డర్స్, యాక్సిడెంట్స్, రాబరీస్, అలా హంట్ హర్. అది ఎప్పుడైతే తన కొడుకు కోసం ఆలోచిస్తూ ఉందో ఆ సీరియల్లో ఎక్కువగా సీరియల్ చూస్తూ ఉంటుంది అనమాట. ఈ విజయ్ అనేటువంటి ఆవిడ సీరియల్ చూడటం అనేది బాగా అలవాటు అనమాట. ఎప్పుడైతే తన కుమారుడు రాలేదో తన కోసం ఆలోచిస్తూ నెగిటివ్గా థింక్ చేస్తూ ఉన్నప్పుడు ఆ టెలివిజన్లో జరిగేటువంటి డైలీ సీరియల్స్లో జరిగేటువంటి క్రైమ్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తన మైండ్లోకి వస్తున్నాయి అన్నమాట. ఆ మైండ్లోకి వచ్చేవి ఏంటంటే అక్కడ జరుగుతున్నటువంటి సీరియల్లో జరిగేటువంటి మర్డర్స్ కానీ, యాక్సిడెంట్లు అయిపోవడం, అలాగే దొంగతనాలు జరగడం, దోచుకుని వాళ్ళని దారుణంగా హత్య చేసినటువంటి విషయాలు ఇవన్నీ కూడా తన మైండ్లో తిరుగుతున్నాయన్నమాట. తన కుమారుడికి ఏమైపోయిందని చెప్పి ఆవిడ చాలా భయపడుతూ ఉందన్నమాట. అప్పుడు ఏం చేసిందంటే ఈవిడ షీ ప్రేస్ టు లార్డ్ వెంకటేశ్వర ఫర్ ద సేఫ్ రిటర్న్ ఆఫ్ హెర్ సన్. అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే భగవంతుడికి ప్రార్థన చేయడం మొదలుపెట్టిందనమాట. లార్డ్ వెంకటేశ్వరకి ప్రార్థన చేస్తుంది, మా కొడుకు క్షేమంగా తిరిగి రావాలి భగవంతుడు అని చెప్పి ప్రార్థన చేస్తుందన్నమాట. ఇది మనకి దీంట్లో కనిపించేవి. నెక్స్ట్ చూద్దాము. సావిత్రమ్మ ఈజ్ నాట్ మచ్ వర్రీడ్. సావిత్రమ్మ ఈజ్ నాట్ మచ్ వర్రీడ్. అసలు సావిత్రమ్మ అంటే ఎవరు? సావిత్రమ్మ అనేటువంటి ఆవిడ చూడండి, విజయాస్ అమ్మమ్మ, విజయ యొక్క అమ్మమ్మ అనమాట. తనతోటి పాటు ఉందన్నమాట. ఈవిడ పేరు ఏంటంటే సావిత్రమ్మ అనమాట. ఈవిడ పేరు. ఆవిడకి ఎన్ని సంవత్సరాలంట? 87 years old. విజయతో పాటు ఇంట్లో ఎవరున్నారంటే విజయ యొక్క అమ్మమ్మ కూడా ఉందన్నమాట. ఆవిడ పేరు ఏంటంటే సావిత్రమ్మ అనేటువంటి పేరు. ఆవిడికి 87 సంవత్సరాలు అన్నమాట. అయితే ఈ విజయ అనేటువంటి ఆవిడ తన కుమారుడు కోసం విలపిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఏడుస్తూ ఉంది. ఏమీ తినకుండా ఏమీ తాగకుండా కుమారుడు కోసం కంగారు పడుతూ ఉందన్నమాట. అయితే తన అమ్మమ్మ అయినటువంటి సావిత్రమ్మ మాత్రం ఏమాత్రం వర్రీ లేకుండా నిశ్చాంతగా ఉందన్నమాట. అంతేకాకుండా బయట కూర్చొని అక్కడ ఉన్నటువంటి ఆ వెన్నెల వైపు చూస్తూ ఆ విధంగా ఆ బాల్కనీలో కూర్చుని ఉందన్నమాట. ఈ సావిత్రమ్మ అనేటువంటి ఆవిడ ఏమీ పట్టనట్టుగా, ఏ విధమైనటువంటి బాధ లేనట్టుగా. అంతేకాకుండా ఆ విజయాన్ని సముదాయిస్తుందన్నమాట. మీ కుమారుడు తిరిగి వస్తాడు, కంగారు పడకు, ఇబ్బంది పడకు, నువ్వు తిను అని చెప్పి ఆవిడని సముదాయిస్తుందన్నమాట, ఏ విధమైన టెన్షన్ లేకుండా. ఇక్కడ మనకి 2 రకాల విషయాలు కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఆ ఫ్యామిలీస్ పట్ల ఏ విధంగా కంగారు అనేటువంటిది పడుతున్నారు. ఇంతకుముందు 87 years అంటే ఆ రోజుల్లో మొబైల్ ఫోన్స్ అనేటువంటిది ఏమీ లేనప్పటికీ కూడా, కాంటాక్ట్ అనేది ఏమీ లేనప్పటికీ కూడా ఏ విధమైన కంగారు లేకుండా కాన్ఫిడెంట్గా ఉండేవారు. ఇప్పుడు ఉన్నటువంటి కంగారుకి అప్పుడు ఉన్నటువంటి ఆ కాన్ఫిడెంట్కి మధ్య సంబంధం అనేటువంటి దీంట్లో మనకు కనిపిస్తుంది అనమాట. అంటే గతంలో ఫ్యామిలీస్ ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉంటున్నాయి అనేటువంటి విషయాలు మనకి రెండిట్ల మధ్య మనకి కనపడుతున్నాయి అన్నమాట. విజయ యొక్క విధానాన్ని బట్టి అలాగే సావిత్రమ్మ విధానాన్ని బట్టి మనకి గతంలో ఫ్యామిలీస్ ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉంటున్నాయి అనేటువంటి విషయాలు మనకి దీంట్లో కనిపిస్తున్నాయి అన్నమాట. ఇప్పుడన్నీ కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. అప్పుడైతే జాయింట్ ఫ్యామిలీస్ అనేటువంటి ఉండేవి అన్నమాట. జాయింట్ ఫ్యామిలీస్లో అందరూ కూడా ఏదైనా ఆపద వస్తే కనుక, ఏదైనా ఇబ్బంది వస్తే కనుక కుటుంబంలో సభ్యులందరూ కూడా కలిసి మాట్లాడుకునేవారు, డిస్కస్ చేసేవారు, మంచి నిర్ణయం తీసుకునేవారు, ఓదార్చేవారు. ఇటువంటివన్నీ కూడా ఉండేవి.
కానీ ఈ రోజుల్లో అయితే కనుక న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. దాంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా జాయింట్ ఫ్యామిలీలో ఉన్నట్టుగా లేకుండా దీంట్లో ఏమవుతుందంటే సలహాలు ఇచ్చే వాళ్ళు ఉండట్లేదు, అలాగే ఓదార్చే వాళ్ళు ఉండట్లేదు. ఈ విధంగా ఇప్పుడు ఫ్యామిలీస్ అనేటువంటి తయారైపోయినాయి. ఈ రెండు విషయాలు మనకి ఈ స్టోరీలో మనకు కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్కి వచ్చేటప్పటికి చూడండి, ఈ సావిత్రమ్మ అనేటువంటి ఆవిడ 87 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆవిడ ఏం చేస్తుందంటే ఏ విధమైన కంగారు లేకుండా ఉంది. కానీ విజయ మాత్రం తన కుమారుడు కోసం విలపిస్తూ ఉందన్నమాట. చూడండి, ద బాయ్ డస్ నాట్ రిటర్న్ ఈవెన్ ఇన్ ద నెక్స్ట్ మార్నింగ్. అలా ఉంటూ ఉండగా రాత్రి వేళంతా అలాగే కనిపెడుతూ ఉన్నారు, కానీ రాలేదు. ఆ ఉదయం కల్లా వస్తాడేమో అని చూశారు. ఉదయాన్ని కూడా మనకి అతను రాలేదన్నమాట. ఏమైపోయాడు ఏంటని చెప్పి జస్ట్ దాన్ని అలా ఉంటూ ఉండగా ద కాలింగ్ బెల్ ర్యాంగ్. అలా ఉంటూ ఉండగా ఆ సోఫాలో ఉంటూ ఉండగా అప్పుడు ఏమైందంట, కాలింగ్ బెల్ అనేటువంటిది మోగిందనమాట. వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి విజయ వెంటనే పరుగుని వెళ్ళి తన యొక్క కొడుకు వచ్చాడేమని చెప్పి ఆ తలుపు తీసి చూసిందనమాట. ద స్టోరీ ఎండ్స్ ఇన్ సస్పెన్స్ వెన్ ద బాయ్ హ్యాజ్ రిటర్న్డ్ హోమ్ ఆర్ నాట్. ఇక్కడ స్టోరీ అనేటువంటిది ముగుస్తుందనమాట. ఇంతగా తలుపు తీసి చూసేటప్పటికి అబ్బాయి వచ్చాడో లేదో కూడా మనకి తెలియదు అనమాట. ఈ స్టోరీ అనేటువంటిది ఇక్కడ ఎండింగ్ అవుతుందన్నమాట, సస్పెన్స్లో ఉంటుందన్నమాట. ఇంతకీ ఆ కాలేజీ నుంచి ఆ అబ్బాయి తిరిగి వచ్చాడా లేదా అనేటువంటిది పాఠకుడికి ఇది సస్పెన్స్గా ఉంటుందన్నమాట. ఇది మనకి స్టోరీ అనమాట. అందుకే దీనికి పేరేం పెట్టారంటే విల్ హీ కమ్ హోమ్ అనేటువంటిది పెట్టారు. అతను ఇంటికి తిరిగి వస్తాడా అనేటువంటిది ఒక సస్పెన్స్గా మనకి ఈ స్టోరీ అనేటువంటిది మిగిలిపోతుంది అనమాట. చూసారు కదా, దీంట్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏమున్నాయి, అసలు స్టోరీ ఏంటి, దీంట్లో మెయిన్ క్యారెక్టర్స్ ఏంటి అనేటువంటివి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఇవి అవసరమైతే మనం ఈజీగా మనం ఊహించి కూడా మనం ఈ స్టోరీని మనం తయారు చేయొచ్చు అనమాట. ఈ స్టోరీ ఎవరు రాశారు, దాన్ని ఎవరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేటెడ్ చేశారు, దీంట్లో ఉన్నటువంటి మెయిన్ క్యారెక్టర్ ఎవరు, అసలు విషయం ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఈ స్టోరీలో మనం చూసాము చాలా బ్రీఫ్గాను. ఈ స్టోరీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ స్టోరీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. అర్థమైతే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాలు మీకు మరిన్ని వీడియోలు చేయడానికి మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి.